హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో రమేష్ గారు ఉన్నారు, రిప్రజెంటేటివ్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. లెట్స్ వెల్కమ్ హిమ్. సార్, 10th ఇంటర్ తర్వాత మామూలుగా అప్పుడు తీసుకునే నిర్ణయం అనేది దానివల్ల అంటే ఫ్యూచర్లో ప్రభావితం చూపిస్తుంది అని అనుకుంటున్నారు, మీరేమంటారు? అవునండి. జనరల్‌గా 10th గానీ, ఇంటర్మీడియేట్ తర్వాత గానీ వాళ్ళు పేరెంట్స్ డెసిషన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ పేరెంట్ స్టూడెంట్‌తో మాట్లాడి వాళ్ళ చాయిస్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్‌నెస్ ఏంటి, వాళ్ళు ఏ సబ్జెక్ట్‌లో బాగా చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్స్ బాగా చదువుతారో చూస్ చేసుకొని దాన్ని బట్టి ట్రెండ్‌కి అనుకూలంగా కాకుండా మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీయా లేదు అంటే మెడిసిన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే బాటనీ, జువాలజీ అనేది దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్ పేరెంట్ ఎక్స్పీరియన్స్‌ని రెస్పెక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ చాయిస్‌ని కూడా పేరెంట్ రెస్పెక్ట్ చేయాలి. సో ఇది 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఒక వై జంక్షన్ లాంటిదనమాట. సో పేరెంట్ స్టూడెంట్ ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకోవాల్సిన పాయింట్ ఇది, స్టెప్. ఎందుకంటే డౌన్ ద లైన్ 10 ఇయర్స్ ప్లాన్ చేయాలి. జనరల్గా ఏంటి అంటే వాళ్ళు ఓన్లీ 10th ఇప్పుడు చూద్దాంలే, ఇంటర్మీడియట్ 2 ఇయర్సే కదా, ఈ 2 ఇయర్స్ అయిపోయాక చూద్దాంలే, ఆ 2 ఇయర్స్ ఈజీగా అయిపోతుంది యాక్చువల్గా. బట్ ఆ 2 ఇయర్స్ అదైతే ఫస్ట్ స్టెప్ వేస్తున్నారో అదే కరెక్ట్గా వేస్తే వాళ్ళ ఎండ్ గోల్ ఏమేదైతుందో కరెక్ట్గా రీచ్ అవుతారు అనమాట. అంటే ఇప్పుడు తీసుకునేప్పుడు ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలంటారు? అంటే స్టూడెంట్ ఇష్ట ప్రకారం తీసుకోవాలంటారా, పేరెంట్స్ చెప్పిన గైడెన్స్ తీసుకోవాలంటారా? అలా కాదండి, వాళ్ళ ఎండ్ గోల్ ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు పేరెంట్ బిజినెస్లో ఉన్నారు, వాళ్ళ డాటర్ని కానీ సన్ని కానీ బిజినెస్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు. లేదు పేరెంట్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళ కిడ్ని డాక్టర్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో. లేదు వాళ్ళు అబ్రాడ్ పంపిద్దాం అనుకుంటున్నారు ఫర్దర్ ఎడ్యుకేషన్కి. లేదు ఆయన ఇంజనీరింగ్ చదవాలి, లేదు గ్రాడ్యుయేషన్ చదవాలి, లేదు లా చదవాలి, వాళ్ళ ఫాదర్ లాయర్ ఉన్నారు, ఆయన కూడా లా చేద్దాం అనుకుంటున్నారు అనుకున్నప్పుడు దానికి రిలేటెడ్గా ఆ పర్టికులర్ కోర్స్ ఇప్పుడు ఎంఈసీ చేసిన తర్వాత క్లాట్ రాసి లా చదువుకోవచ్చు. బీబీఏ వాళ్ళకి ఐపీ మ్యాట్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఐపీ మ్యాట్ కోచింగ్ ఇచ్చే జూనియర్ కాలేజ్లోనే జాయిన్ చేయించాలి. ఎంపీసీ జేఈనే టార్గెట్, ఐఐటి ట్రిపుల్ ఐటీలోనే చదవాలి, ఎన్ఐటీలోనే చదవాలి అనుకున్నప్పుడు అలాంటి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నీట్ రాయాలి, ఖచ్చితంగా ఎంబీబీఎస్ఏ జాయిన్ చేయించాలి అంటే నీట్ కోచింగ్ ఇచ్చే జూనియర్ కాలేజ్లోనే జాయిన్ చేయించాలి. సో వాళ్ళ ఎండ్ గోల్ని బట్టి ఇప్పుడే ప్లాన్ చేయాలి. అంతేగాని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చూద్దాము, ఇంజనీరింగ్ అయిపోయాక చూద్దామని కాదు. ఇంజనీరింగ్ అయిపోయాక అబ్రాడ్ వెళ్తున్నాడా, ప్లేస్మెంట్ కావాలా, స్టార్ట్అప్ పెడుతున్నాడా, ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాడా, రీసెర్చ్కి ఏమైనా పిహెచ్డి సైడ్ వెళ్దాం అనుకుంటున్నాడా అనేది ఎండ్ గోల్. డౌన్ ద లైన్ 10 ఇయర్స్ ప్లాన్ చేసి స్టార్ట్ చేయాలి. సో అప్పుడే వాళ్ళు ప్రాపర్గా డెసిషన్స్ తీసుకోగలరు. ఓకే. అదేవిధంగా ఈ మధ్య ఎంపీసీ బైపీసీ తీసుకోవడం అనేది ట్రెండ్గా మారిపోయింది, మీరేమంటారు దీని మీద? అదే అండి, ట్రెండ్ ప్రకారం కాకుండా ఇప్పుడు ఎంపీసీ బైపీసీ కాకుండా సిఈసి ఉంది, హెచ్ఈసి ఉంది, ఎంఈసి ఉంది. ఎంఈసి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మ్యాథ్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటుందన్నమాట. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, చాలా పెద్ద యూపీఎస్సీ కావచ్చు, ఏదైనా సరే మ్యాథ్స్ అనేది ఉండాలి. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవలేని వాళ్ళు మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ చదువుకుంటే ఇటు సైడు వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో ట్రెండ్కి అనుకూలంగా వెళ్ళొద్దు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి, చాయిస్ ఏంటి అండ్ పేరెంట్ చాయిస్ కూడా అక్కడ కన్సిడర్ చేయాలి. ఫ్రెండ్స్ తీసుకున్న గ్రూప్ నేనే తీసుకుంటానే కొంతమంది స్టూడెంట్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు, నా ఫ్రెండ్ ఆ కాలేజ్లో జాయిన్ అయ్యారు, ఆ గ్రూప్ తీసుకుంటున్నారు, నేను అదే తీసుకుంటాను చెప్పడం స్టార్ట్ అవుతుంది. ఆ మెంటాలిటీని మీరు ఏ విధంగా చూస్తారు? అది కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే ఒక స్టూడెంట్ మీకు మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, నాకు మ్యాథ్స్ రాదు, నాకు కామర్స్ అంటే ఇంట్రెస్ట్. మీరు ఎంపీసీ జాయిన్ అయ్యారు కదా, నేను కూడా ఎంపీసీ జాయిన్ అయితే నేను పర్ఫార్మెన్స్ చేయలేకపోవచ్చు. సో నాకు ఏ సబ్జెక్ట్ వచ్చో నేను ఆ సబ్జెక్టే చదవాలి. ఫ్రెండ్ కోసం ఎంపీసీ, ఫ్రెండ్ కోసం పలానా కాలేజ్లో జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ డాక్టర్ అయి ఉండొచ్చు, ఆయన 2 lakhs ఫీజు కట్టగలడు. మా ఫాదర్ 2 lakhs ఫీజు కట్టలేడు, మా ఫాదర్ 1 lakh ఫీజే కట్టగలడు. సో వీ కాంట్ కంపేర్ విత్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆల్సో. ఎందుకు అంటే బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మెయిన్ బడ్జెట్ పక్కన పెడితే ఇవాళ పేరెంట్స్ రెడీ అండి. ఈవెన్ క్యాబ్ డ్రైవర్ కూడా వాళ్ళ బాబుని పాపని మంచిగా చదివించడానికి లోన్ తీసుకొనైనా అప్పో సప్పో చేసైనా చదివించడం రెడీగానే ఉన్నారు. కానీ నువ్వు చదవగలవా,
నువ్వు చదవగలను అంటేనే జాయిన్ అవ్వాలి, అంతేగాని ఫ్రెండ్ ఎంపీసీ జాయిన్ అయ్యాడు, లేదు మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి బైపీసీ జాయిన్ అయిపోయి నీట్ చదువుతా ఉంటుంది, నేను నీట్ చదువుతా అంటే నడవదు. నీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఇక్కడ కన్సిడర్ చేయాలి. వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వాళ్ళ టాలెంట్ ఉందో అని చూసి దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళాలి స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ. ప్రతి పేరెంట్స్కి నా కొడుకు ఈ విధంగా అవ్వాలి, నా కూతురు డాక్టర్ అవ్వాలి, నా కూతురు ఇంజనీర్ అవ్వాలని ఉంటారు. సో దాన్నే పిల్లల మీద కూడా వాళ్ళు ప్రెస్ చేస్తారు, నువ్వు ఇదే చదవాలి, పర్టికులర్ సబ్జెక్టే తీసుకోవాలని. కానీ స్టూడెంట్స్ వచ్చేసరికి లేదు మమ్మీ నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, లేదు డాడీ నేను ఇది చేయాలనుకుంటున్నానని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఇద్దరి మధ్యలో ఎవరి డెసిషన్ కరెక్ట్ అంటారు? బేసిక్గా ఇక్కడ వచ్చి పేరెంట్కి చాలామంది ఇప్పుడు పేరెంట్స్ చదువుకున్న వాళ్ళే ఉంటారు, వాళ్ళు డాక్టర్ అవుదాం అనుకుంటారు, ఇంజనీర్ అవుదాం అనుకుంటారు. అప్పుడున్న వాళ్ళ సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు అవ్వలేకపోయారు, ఇప్పుడు వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నాం, మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం, మీరు చదవచ్చు కదా అనేది వాళ్ళు పెట్టే మెయిన్ ఇది అనమాట. బట్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా డాక్టర్ అవ్వడం, ఆ స్టూడెంట్కి ఇంజనీర్ అవ్వడం ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆయన చదవగలడా లేదా? ఎందుకంటే మన పిల్లల గురించి మనకంటే ఎవరికి ఎక్కువ తెలియదు. ఆయన చదవలేనప్పుడు మనం ఫోర్స్ చేసి చదివించినా కానీ ఉపయోగం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ని బీబీఏ జాయిన్ చేద్దాం అనుకుందాం, బీబీఏ కొంచెం ఇంట్రావర్ట్ జాయిన్ అయితే ఉపయోగం ఉండదు, వాడు ఎక్స్ట్రావర్ట్ అయితేనే మాట్లాడగలడు, వాడు బాగా మాట్లాడతాడు, మార్కెట్లో నలుగురితో మాట్లాడగలడు, కోపప్ అవ్వగలడు, ఏదైనా చేయగలడు అన్నప్పుడే అలాంటి కోర్సెస్ సెలెక్ట్ చేయాలి. ఈవెన్ సేమ్ ఎంబీబీఎస్ ఏంటి అంటే 5 years ప్లస్ పీజీ 3 years, ఆల్మోస్ట్ 8 to 10 years లాంగ్ చదవాలి కోర్సు, లాంగ్ ఇయర్స్ గ్యాప్. సో అంత స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గర ఉందా లేదా, అంత క్యాలిబర్ వాళ్ళ దగ్గర ఉందా లేదా అనేది వీళ్ళు ఒక అసెస్మెంట్ టెస్ట్ లాగా చేయించుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే బెటర్. పేరెంట్ స్టూడెంట్ కాకుండా ముందు వీళ్ళు ఒక అసెస్మెంట్ టెస్ట్ తీసుకోవాలి కెరీర్కి సంబంధించి. సో దానివల్ల వచ్చే ఓకే ఈ అబ్బాయికి డిజైన్ ఇంట్రెస్ట్ ఉంది, లేదు ఈ అబ్బాయి ఫోటోగ్రఫీ బాగా చేయగలడు, లేదు ఈ అబ్బాయి ఆర్ట్ బాగా వేయగలడు, ఆడి న్యాచురల్ స్కిల్స్ ఏంటి అండ్ న్యాచురల్ ఎబిలిటీస్ ఏంటి అనేది బయటికి తీయాలి. అది అంటే వాళ్ళకు దేంట్లో స్ట్రెంత్ ఉందని స్టూడెంట్స్కి తెలియదు, అంటే వాళ్ళ డాటర్ కానీ సన్ కానీ ఏది చేయగలుగుతారని వాళ్ళిద్దరికీ తెలియదు. కాబట్టి ఒక ఇలా టెస్ట్ పెడితే వాట్ ఈస్ వాట్ అనేది తెలిసిపోతే క్లారిటీ వస్తుంది. బట్ ఇట్ డిపెండ్ ఆన్ స్కూల్ అండి, వాళ్ళు ఏ స్కూల్లో చదివినారని బట్టి కూడా ఉంటుంది. స్టేట్ బోర్డులో ఇవన్నీ అవకాశాలు ఉండవు. ఒక సిబిఎస్ఈ స్కూల్ కావచ్చు, ఇంటర్నేషనల్ బోర్డ్స్ సిలబస్ ఉన్న స్కూల్స్లో ఏంటి అంటే వాళ్ళకి 6th class నుంచే చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, ప్రాజెక్ట్స్ వర్క్స్ ఉంటాయి, కెరియర్ కౌన్సిలింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి, గైడెన్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. స్టేట్ బోర్డులో ఓన్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ 6 syllabus సబ్జెక్ట్స్ ఏవైతే చెప్పామో పంపించామో అంతవరకే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చాలా రిఫార్మ్స్ తీసుకొస్తుంది, చాలా చేంజెస్ తీసుకొస్తుంది, కొత్త విషయాలు, వాళ్ళకి కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కంప్యూటర్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేశారు. ఒక సిబిఎస్ఈ సిబిఎస్ఈకి స్టూడెంట్కి స్టేట్ బోర్డ్ సిలబస్ స్టూడెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏ సిలబస్ చదువుతున్నారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది, ఏ స్కూల్లో చదువుతున్నారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సార్, వాళ్ళు 10th అయిపోగానే లేకపోతే ఇంటర్మీడియట్ దగ్గర మధ్యలో వదిలేసి పాలిటెక్నిక్ అని కోర్స్ తీసుకుంటారు. అలా తీసుకున్న వాళ్ళని మనం వెనకబడ్డారు అని అనొచ్చా, లేకపోతే ఒక స్మార్ట్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు అంటారు? 100% స్మార్ట్ డెసిషన్, స్మార్ట్ చాయిస్. ఎందుకు అంటే చాలా తక్కువ ఖర్చుతో డిప్లొమా చేయొచ్చు. డిప్లొమా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా జాబ్ రెడీ ఉంటారు, జాబ్ చేసుకోవచ్చు, టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. కాబట్టి ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా ఈవినింగ్ కాలేజ్ తీసుకొచ్చింది ఇంజనీరింగ్కి. సో ఇంజనీరింగ్ ఈవినింగ్ చదువుతూనే మార్నింగ్ వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు. సో ఒక నార్మల్ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి 2 years 4 years ఇంజనీరింగ్ 6 years చదవాలి. ఆ స్టూడెంట్ 6 years బయటకు వచ్చిన తర్వాత ఫ్రెషర్గా వస్తాడు, జీరో నాలెడ్జ్, జీరో స్కిల్స్. బట్ వీని దగ్గర 3 years తర్వాత స్కిల్స్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది, జాబ్ చేస్తాడు. ఎట్ ద సేమ్ టైం ఈవినింగ్ కాలేజ్లో బీటెక్ ఫినిష్ చేస్తే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది, వాళ్ళకంటే డబుల్ ప్యాకేజ్తో ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. స్మార్ట్ చాయిస్ అండి. బట్ ఏమవుతుంది అంటే గత 5-6 ఏళ్ల నుంచి పాలిటెక్నిక్ కాలేజీలన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే చాలా తక్కువ ఫీజు ఉంటుంది, ఇది 15,000 మాత్రమే ఉంటుంది. కాలేజీలు కూడా సస్టైన్ రన్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఈ తక్కువ ఫీజుతో ఫ్యాకల్టీలకు శాలరీలు ఇవ్వలేక. అండ్ మళ్ళీ మెకానికల్, సివిల్, కెమికల్ ఇవన్నీ ఎవరు జాయిన్ అవ్వట్లా. మళ్ళీ డిప్లొమాలో కూడా సిఎస్సి రిలేటెడ్ జాయిన్ అవుతున్నారు. చాలా మంది దీంట్లో జాయిన్ అయ్యేవాళ్ళు కదా. 10 years బిఫోర్ వేరు, ఇప్పుడు వేరు. మళ్ళీ అంతా సిఎస్సినే జాయిన్ అవుతున్నారు, మళ్ళీ జంక్ తయారవుతుంది. ఇప్పుడు చాలా మటుకు పడిపోయింది పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వడం. డిపెండ్ అండి, ఎక్కడైనా సరే ఏ కోర్స్ అయినా, ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నాం, ఏ కోర్స్ జాయిన్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మాసప్ ట్యాంక్ వెళ్తే మీకు చాలా మంచి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ దొరుకుతారు. సో డిపెండ్ ఆన్ కాలేజ్. సార్ 10th అండ్ ఇంటర్ స్టూడెంట్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదంటే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పలేము యాక్చువల్లీ, ఒక్క లైన్లో చెప్పండి. 10th, ఇంటర్, డిగ్రీ ఎవరికైనా సరే అందరికీ పనిచేస్తుంది. మీ లైఫ్కి మీరే డ్రైవర్. సో మీరే డెసిషన్ తీసుకోవాలి. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కన వాళ్ళు 100 సలహాలు చెప్తారు.
వాటిని Advices ఇస్తా ఉంటారు. వాటిని వినాలి, బట్ మీరేం చేయాలనుకుంటున్నారో అదే చేయాలి. ఓకే అంతే. అంతే Simple. అంటారు సింపుల్గా. యా ఓకే, డిస్ట్రాక్షన్స్ వస్తూ పోతూ ఉంటాయి, Yeah. చెప్తా ఉంటారు, కానీ యా. సో వాళ్ళ మీ మైండ్లో లైఫ్కి ఉంది అదే ఫిక్స్ అయిపోవాలంటారా? మీరే రెస్పాన్సిబుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈరోజు పాడ్కాస్ట్. సో ఈ పాడ్కాస్ట్ మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.